ఈరోజు మనం ఈ క్లాస్ లో ఆప్షన్ చైన్ అంటే ఏమిటి అనేది మనం కంప్లీట్ గా అనేది అయితే మనం ఈ క్లాస్ లో అనేది అయితే మనం అయితే తెలుసుకోబోతున్నాం. సో జనరల్ గా ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఆప్షన్ ట్రేడింగ్ చేయాలంటే ఆప్షన్ చైన్ గురించి మనకి సరిగ్గా తెలుసుకోవడం అనేది అయితే చాలా అవసరం అనేది అయితే పడుతుంది. ఒక ఆప్షన్ ట్రేడింగ్ చేయాలంటే సో జనరల్ గా ఏంటంటే మనకి ఆప్షన్ చైన్ ఏదైతే ఉందో సో వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ చైన్ కోసం కంపల్సరీగా తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ చైన్ అనేది ఒక వ్యవస్థీకృత పట్టిక రూపంలో ఉండే సమాచారం. జనరల్ గా ఏంటంటే మనకు ఒక టేబుల్ అనేది అయితే ఉంటుంది. సో టేబుల్ లో మనకి కంప్లీట్ గా అనేది అయితే కనిపిస్తుంది. అంటే ఒక నిర్దిష్ట అంటే అండర్లయింగ్ అసెట్స్ అంటే ఏం మాట్లాడుకున్నాం మనం, స్టాక్ లేదా ఇండెక్స్ అనేది అయితే వస్తుంది. ఓకేనా. అండర్లయింగ్ అసెట్స్ కోసం అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్ కాంట్రాక్ట్స్ అయితే ఇదైతే చూపిస్తుంది. అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్ కాంట్రాక్ట్స్ ని చూపిస్తుంది. జనరల్ గా పర్టికులర్ టేబుల్ ఏదైతే ఉందో టేబుల్ లో ఏంటంటే మనకి కాల్ ఆప్షన్ మరియు పుట్ ఆప్షన్ రెండు వర్గాలుగా అయితే ఉంటాయి. కాల్ ఆప్షన్ మరియు పుట్ ఆప్షన్ అయితే రెండు వర్గాలుగా అయితే ఉంటాయి. సో అందులో ఏంటంటే ప్రతి ఆప్షన్ కి సంబంధించిన ఒక స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది, ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మరియు చాలా వివరాలు అనేవి అయితే ఉంటాయి. ఫర్దర్ గా వచ్చే క్లాస్ లో ఇన్ డెప్త్ గా అనేది మీకు టేబుల్ చూపించి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సాధారణంగా ఏంటంటే మనకి ఒక ఆప్షన్ చైన్ లో కనిపించే ముఖ్యమైన కాలమ్స్ ఏముంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ అందులో ఉండేది ఏంటంటే స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది, అండ్ చివరి ట్రేడెడ్ ప్రైస్ ఉంటుంది, ఎల్టిటి లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్, అండ్ బిడ్ అండ్ ఆస్క్ ప్రైస్ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంప్లైడ్ వాలిడిటీ ఉంటుంది. సో ఇంకా చాలా రకాల చాలా కాలమ్స్ అనేవి అయితే అందులో ఉంటాయి. ఇందులో మనం బేసిక్ గా మాట్లాడుకుందాం. ఇన్ డెప్త్ గా వచ్చే క్లాసులు అనేది మనం మాట్లాడుకోవచ్చు. సో స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి? ఆ ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసుకున్న దాన్ని మనం స్ట్రైక్ ప్రైస్ అంటాం. నెక్స్ట్ చివరి ట్రేడెడ్ ప్రైస్ ఏంటి? లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటే ఎల్టిపి. ఆ ఆప్షన్ చివరిసారి ట్రేడ్ అయిన ధర ఏదైతే ఉందో సో దాన్ని మనం చివరి ట్రేడ్ అయిన ధర మనం ఎల్టిటి అంటాం, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. అండ్ బిడ్ అండ్ ఆస్క్ ప్రైస్ అంటే ఏంటి? సో బిడ్ అంటే జనరల్ గా ఏంటంటే కొనుగోలు, బయింగ్ ని బిడ్ అంటాం. సో అదే విధంగా సెల్లింగ్ ను సెల్లింగ్ వచ్చే ధరలు ఏంటంటే మనం ఆస్క్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా వాల్యూమ్ ఉంటుంది. వాల్యూమ్ వచ్చేటప్పటికి ఆ రోజు ట్రేడ్ అయిన కాంట్రాక్ట్ సంఖ్యను మనం వాల్యూమ్ అంటాం. ఆ రోజు ట్రేడ్ అయిన మనకి కాంట్రాక్ట్ సంఖ్య ఏదైతే ఉందో సో వాటిలో అనేది అయితే మనం వాల్యూమ్ అంటాం. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఓపెన్ ఏకకాలంలో అంటే లైవ్ లో ఉన్న మొత్తం కాంట్రాక్ట్ మొత్తాన్ని మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం. అంటే ఎన్నైతే కాంట్రాక్ట్ లైవ్ లో ఉన్నాయో అందుబాటులో ఉన్నాయో అన్నిటిలో కూడా ఆ కాంట్రాక్ట్స్ మొత్తాన్ని కూడా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అని అంటాం. సో అదే విధంగా ఎంప్లాయిడ్ వాలటిలిటీ అంటే ఏంటి? ఎంప్లాయిడ్ వాలటిలిటీ అంటే ఆప్షన్ యొక్క మార్కెట్ రిస్క్ లేదా ధర మార్పు సూచిక. అంటే ఎంత వాలిటీ అంటే ప్రైస్ అనేది ఆ యొక్క ప్రైస్ అనేది ఏ విధంగా వెళ్తుంది, సో ఏ విధంగా ఫ్లక్చువేషన్ ఏ విధంగా అవుతుంది, సో దాన్ని మనం ఎంప్లాయిడ్ అంటే ధరలో మార్పు ఏ విధంగా జరుగుతుంది, సో దాన్ని మనం ఎంప్లాయిడ్ వాలిటిలిటీ అంటాం. సో జనరల్ గా ఏంటంటే మనకి ఆప్షన్ చైన్ ఉపయోగాలు అనేది ఒకసారి చూద్దాం. ఆప్షన్ చైన్ ఉపయోగాలు అసలు ఈ ఆప్షన్ చైన్ ఈ టేబుల్ ఏదైతే ఉందో టేబుల్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటని చూద్దాం. ఆప్షన్ చైన్ వల్ల సో మార్కెట్ సెంటిమెంట్ అర్థం చేసుకోవడం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్ ఏదైతే ఉందో మార్కెట్ సెంటిమెంట్ ను అర్థం చేసుకోవడం. అంటే ఎక్కువగా ఓఏ ఉన్న స్ట్రైక్ ప్రైజెస్ అంటే మార్కెట్ ఆ స్థాయికి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు చూస్తుంది. అంటే ఎక్కువ ఓఏ అనేది ఎక్కువగా ఉంది. సో అటువంటి స్ట్రైక్ ప్రైజెస్ ఏమవుతుంది, మార్కెట్ నా స్థాయికి ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అంటే దానికి ఎక్కువ వాల్యూ ఉంది అని అర్థం. అండ్ రెండోది ఏంటి? బుల్లీస్ లేదా బేరీ సిగ్నల్స్ అంటే ఏంటి? కాల్ పుట్ ఓఐ నిష్పత్తి ద్వారా ట్రేడర్ లో బుల్లిస్ లేదా బేరీ సెంటిమెంట్ ని గేజ్ చేయవచ్చు. అంటే కాల్ కాల్ అండ్ పుట్ ఏదైతుందో ఓఐ యొక్క డిఫరెన్స్ వల్ల ఏమవుతుంది, నిష్పత్తి ద్వారా ఏమవుతుంది, అది బుల్లీసా లేదంటే బేరీ సెంటిమెంట్ అనేది మనకి తెలుస్తుంది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి మనకి? ట్రేడింగ్ అవకాశాలను గుర్తించడం. అంటే ఓఐ ఓఐ ఏదైతే ఉందో ఓఐ వాల్యూమ్, ఐవి ఇంప్లైడ్ వాల్యూమ్ మరియు ప్రైస్ మూవ్మెంట్ కంబైన్ చేసి షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ అయితే మనం యాంటిసిపేట్ అయితే చేయవచ్చు. ఓకే. జనరల్ గా లాస్ట్ ఫైనల్ దీనికోసం ఆప్షన్ చైన్ కోసం మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఆప్షన్ చైన్ అనేది ఒక దృశ్య మరియు సంఖ్యాత్మక ప్రాతినిధ్యం. అంటే విజువల్ అండ్ న్యూమరికల్ రిప్రజెంటేషన్. అంటే ఒక ట్రేడర్ కి డిసిషన్ మేకింగ్ లో సహాయం, ట్రేడింగ్ స్ట్రాటజీ రూపొందించడం, రిస్క్ మేనేజ్మెంట్ చేయడం మరియు మార్కెట్ మూవ్మెంట్ ని యాంటిసిపేట్ చేయడంలో మనకి రోడ్ మ్యాప్ లాంటిది. సో మనకి ఏంటి, ఇది ఒక రోడ్ మ్యాప్ లాంటిది. సో ఈజీగా మనం డిసిషన్ తీసుకోవాలన్నా, రిస్క్ మేనేజ్మెంట్ చేయాలన్నా, ట్రేడింగ్ స్ట్రాటజీస్ రూపొందించాలన్నా సరే సో మనకి ఏంటంటే ఆప్షన్ చైన్ అనేది ఆప్షన్ ట్రేడింగ్ లో చాలా కీలకంగా అనేది అయితే ఉంటుంది. సో ఇది
ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ.